చూస్తున్నాం. అయితే ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. పెన్షన్ పంపిణీ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఎంతమంది ఏమైంది, క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా జరిగిందో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోమని ఇమీడియట్ గా నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఇంకా సారే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కంపల్సరీగా నేను వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి, వాళ్ళందరికీ కూడా భరోసాగా నుంచోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేశారు. ఆయన జెడ్+ సెక్యూరిటీ ఉన్న మనిషి, ఒక సెక్యూరిటీ ఎవరు లేరు, బీపీ కార్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా అతను చాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులని మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి GGH కి కాకినాడ వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్ కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, ఆ నలుగురు ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ని గుర్తించి వాళ్ళని కూడా ఈ రోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా నేను గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు, MP గారు, మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ చూసాము. గౌరవ CM గారు కూడా దానికి చాలా కోప్పడి నిన్న కూడా చెప్పారు, ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి మేము ఇస్తామని చెప్పేసి నిన్న కూడా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రతి కుటుంబం చూస్తేనండి ఇందులో 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% SC/BCలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే గానీ వాళ్ళ ఇల్లు గడవలేదు.